కొంచెం బరువుగా ఉంది. ఎందుకు బరువుగా ఉన్నాయంటే ఆ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కూడా ఆ అభిమాని యొక్క ప్రేమకు ఆ పుస్తకంలో అభిమాని యొక్క ప్రేమ ఉండటం వల్ల ఆ పుస్తకం కొంచెం బరువుతూ ఉంటుంది. చిన్నపిల్లలు మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే ఒక చాక్లెట్ ఇచ్చి మన ప్రేమ తెలియజేసుకుంటాం. భగవంతుడి దగ్గరికి వెళితే ఒక పువ్వు, ఒక పసుపులో లేదా ఒక పలహారమో పట్టుకునండి మన ప్రేమ తెలియజేసుకుంటాం. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వెళితే ఇంట్లో ఏదో పట్టుకునండి మన ప్రేమ తెలియజేసుకుంటాం. అలాగే అభిమానులు వాళ్ళకి మనసుకి ఎలా నచ్చితే అలాగా తన అభిమాన హీరోకి ఆయా పద్ధతుల్లో ప్రేమ తెలియజేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి వినాయకరావు గారు మొన్న ఇంత బరువైన పుస్తకం వేసి ఒక అద్భుతమైనటువంటి ఆయన ప్రేమని కృష్ణ గారి పట్ల ఎంత ఉంది అని తెలియజేస్తున్నారు. అలాగే ఎప్పుడు కృష్ణ గారి యొక్క అభిమానులు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కట్అవుట్లు కట్టో, మాలాభిషేకం చేసో, పూలదండలు కట్టో, ఇక అసలు అక్కడ పండుగలు చేసుకుంటూ డబ్బులు కొడుతూ నృత్యం చేస్తూ సరదాలు ఒక ఫెస్టివల్ అలాగా కృష్ణ గారి మీద ఉన్నటువంటి ప్రేమ తెలియజేసుకుంటారు. అలాగే ఒక ఫ్యాన్ వచ్చి ఆ కృష్ణ గారు అలా కాదు కదా, ఇంకోలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ తెలుసుకున్నాడు. అతని పేరు ఎస్పీ కృష్ణ. నేను ఇలా ప్రేమ తెలియజేయడంలో అనేక పద్ధతులు, అనేక రకాలు, ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు, దానికి లిమిటేషన్స్ లేవు. ఇలాగే చేయాలి, ఇదే ప్రేమ తెలియజేసుకునే పద్ధతి అన్నది లేదు. మీకు ఇష్టం, మీకు నచ్చింది, మీ కుండలిగా చోటు ఆయనకి దొరికింది కాబట్టి మీకు నచ్చినట్టు చెప్తారు. కృష్ణ గారు జిందాబాద్ అన్నారు, అది ప్రేమ తెలియజేసుకోవటం. ఒకవేళ అదే ఓపిక లేదు, చూస్తూ నిలబడ్డారు, అలాగే ఇష్టం లేదు, అది ప్రేమ తెలియజేసుకోవటం. ఇవాళ ఈయన ఆయన మీద ఒక పాట రాసి మీ ముందు పాడి చూడండి ఎంత ప్రేమ ఉందో అందులో. ఇవన్నీ కూడా ప్రేమ అనేటటువంటి ఒక వ్యక్తి పట్ల ఇష్టం, ఒక వ్యక్తి పట్ల గౌరవం, ఒక వ్యక్తి పట్ల ఆరాధన, ఇవన్నీ కలిసే దట్స్ కాల్డ్ ఫ్యాన్షిప్. ఈ ఫ్యాన్షిప్ లో ఇవాళ ఆవిడ గారు ఝాన్సీ లక్ష్మి గారు అసలు వాళ్ళ కుటుంబం మొత్తం ఫ్యాన్షిప్, ఫ్యామిలీ ఎంత ఫ్యాన్షిప్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ రోజు మొదటిసారి చూసినప్పుడు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ మార్పు లేకుండా ఆయన పట్ల తమకు ఉన్నటువంటి ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని ఏ రకంగా తెలియజేసుకుంటూ వచ్చారు అంటే మనం ఇందాక అనుకున్నాం, పువ్వుతో పసుపు పెట్టో, అరటిపళ్ళు పెట్టో, కొబ్బరికాయ పెట్టో అన్నట్టు ఆవిడ ఎలా తెలియజేసుకుంటూ వచ్చారో చెప్తే మనం ఆశ్చర్యపోతాం. తమ పిల్లలకి ఇద్దరికి కూడా కృష్ణ అని పేరు వచ్చేలాగా శ్రీకృష్ణ అని రవికృష్ణ రామకృష్ణ అని పేరు పెట్టుకున్నారంటే చూడండి, మనవరాలు వరకు వచ్చిన కృష్ణ ప్రియ అని పేరు పెట్టుకుని ఎంత ప్రేమ ఉన్నారు అందులో. ఇంత ప్రేమను తెలియజేసుకుంటూ పెళ్లికి రమ్మని అడిగితే అప్పుడు ఆయనకి రావడం కుదరక ఒక ఉత్తరం రాసి పంపిస్తే ఆ ఉత్తరాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రచురించిందంటే ఆవిడ. చూడండి ఎలా తెలియజేసుకుంటుందో. ఫ్రెండ్షిప్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్ అండి ఈ ప్రపంచంలో, చాలా గొప్పదని. నేను ఒక అభిమానిని అని చెప్పుకోకుండా గర్వపడతారు అభిమానులు అందరూ. ఎందుకంటే దట్ ఈస్ దైర్ స్టేటస్, దట్ ఈస్ దైర్ ఫీలింగ్, దట్ ఈస్ దైర్ ఎక్స్ప్రెషన్. అది ఏదైనా సరే, ఎవరికైనా సరే ప్రతిదానికి ఉంటుంది ఈ అభిమానం అనేది. అలాంటి అభిమానం తెలిసి వారు ప్రదర్శించడంలో, వాళ్ళు ఆవిడ ముందు పెట్టడంలో, వాళ్ళ పుస్తకం రూపంలో తీసుకుని వచ్చి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆ పుస్తకంలో పెట్టి ఆ పుస్తకాన్ని ఆయనకి నా చేతుల ద్వారా అందించారు. ఆ పరుగుని మోయలేక ఆ ప్రేమని అనే పరుగుని కొంచెం కష్టంగా మోస్తున్నాయినా ఆయనకు అందించారు. అది ప్రేమ అంటే. ఎన్ని సంవత్సరాలు అయింది కృష్ణ గారు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి 75 సంవత్సరాలు కృష్ణ గారు. ఇద్దరితో కూడా వాళ్ళ ఫ్యాన్స్ లో వయసు పెరగవచ్చు, అన్ని పెరగవచ్చు, కానీ కృష్ణ గారి పట్ల ప్రేమ మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. 75 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆ చెదరిని చిరునవ్వుతో అభిమానుల్ని, సినిమా ప్రపంచాన్ని ఆనందపరుస్తున్నటువంటి ఆయన పట్ల ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ కృష్ణ 75 అని ఒక బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. సో మన వాళ్ళంతా చెప్పారు, కృష్ణ గారి గురించి ఎన్నో గ్రంథాలు వచ్చినాయి. ఇటీవల సమస్త సమాచారంతో, సంపూర్ణమైనటువంటి సినిమా విశేషాలతో మన వినాయకరావు గారు చాలా అద్భుతమైనటువంటి దేవుడి లాంటి మనిషి.
అనే పేరుతో ప్రచురించిన పుస్తకం కృష్ణ గారి అభిమానులందరికీ కూడా ఒక విందు భోజనం లాగా. ఎందుకంటే పదే పదే అందరూ చెప్పినా నేను చెప్తున్నా మళ్ళీ. సో ఆ బుక్ చదివితే కృష్ణ గారి అభిమానులకి మనసు నిండిపోతుంది. అంత తృప్తినిచ్చేటటువంటి సమాచారం ఆ పుస్తకంలో ఉంది. అలాంటి అద్భుతమైనటువంటి పుస్తకం వచ్చిన తర్వాత కూడా ఇంకా పుస్తకాలు కావాలా అనే ప్రశ్నకి సమాధానం బాబ్జీ గారు చెప్పారు. బాబ్జీ గారి పాటలోనే తన పట్ల ఉన్నటువంటి ప్రేమ అది మనకి ఆయన నోటమాట ఆయన రాసినటువంటి ఆ పాటను మనం విన్నాం. కానీ కృష్ణ గారి ప్రతి అభిమాని గుండెల్లోంచి వచ్చిన పాటగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అంత సిన్సియర్ గా ప్రేమిస్తారు కృష్ణ గారిని ఆయన అభిమానులు. ఎందుకంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కృష్ణ గారి అభిమానిగా ఆయన పట్ల ఉన్నటువంటి ఆయన హీరోగా తెర మీద ఎలా ఉండాలి, ఎంత ప్యాషనేట్ గా ఉండాలి, రేపటి తర హీరోలకు కూడా ఒక రోల్ మోడల్ గా ఉండాలి, ఆయన గ్లామర్ కి ఆయన మించినటువంటి హీరో లేడు అని నమ్మిన కృష్ణారెడ్డి గారు #1 టైటిల్ తో ఒక అద్భుతమైన సినిమాని తీసి ఆ సినిమా 100 రోజుల పాటు విజయవాడలో చాలా చాలా వైభవంగా జరిగింది. ఆ వైభవంగా జరిగినటువంటి పండుగలో కృష్ణ గారి అభిమానులు కేరింతలు కొట్టారు, ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి వాతావరణం నాకు ఈ రోజు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అప్పుడు కృష్ణ గారిని చూసి ఎంత ముచ్చట పడ్డారో మా రాంబాబు గారు, అలాగే అమెరికా నుంచి వచ్చినటువంటి డాక్టర్ శేఖర్ గారు, సిరి గారు, మా బిఆర్ రాజు గారు, ఇక్కడ ఎంతో మంది ఆయన అభిమానులు వీరాభిమానులు ఉన్నారు. ఆ రోజు #1 సినిమా విజయోత్సవాన్ని ఎలా ఎంజాయ్ చేశారో ఇవాళ కృష్ణ 75 అని ఈ పుస్తక ఆవిష్కరణను కూడా అంతే ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పుస్తకం ఇలా సంవత్సరం రావాలని, ఇలా సంవత్సరంలో ఒక పుస్తకం రావాలని, ఇలా ఒక్కొక్క పుస్తకం అందుకుంటూ అందరూ ఆనందపడాలని నాకు చాలా కోరికగా ఉంది. నిజంగా ఆ రోజు ఆయన రాసిన పుస్తకం ఏంటనుకున్నాను. ఇది కూడా అంత బరువు ఉంది అంటే కృష్ణ గారు అంత బరువు లేదు, పుస్తకమే అంత బరువు లేదు. నా పుస్తకి కృష్ణ గారు బరువు లేదు, కృష్ణ గారు అంటే బరువు. తర్వాత అభిమానులు అందరూ కృష్ణ గారిని ప్రేమిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కృష్ణారెడ్డి గారు, అలాగే అర్చిరెడ్డి గారు, అలాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఆవిడ నిజంగా భాగ్యలక్ష్మి గారు నిజంగా ఒక స్త్రీగా ఉండి అందరంటారు స్త్రీని ఏం చేస్తారు, స్త్రీని ఎందుకు పడుకుంటారు అని అంటున్నారు. కానీ వాళ్ళ ఒక స్త్రీగా ఆవిడ ఈ పుస్తకం రాసి స్త్రీలందరూ గమనించేటట్టుగా ఆవిడ ఈ పుస్తకాన్ని ఓపెన్ చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కృష్ణగారిని ఎంత ప్రేమిస్తారో అంతకంటే నేను ప్రేమిస్తాను, అంతకంటే ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళ మీద నాకు ద్వేషం వస్తుంది. కాబట్టి కృష్ణ గారు అందరికీ ఇష్టం. ఎందుకంటే మంచితనం మనం చెప్పుకోవడం, మనల్ని గొప్పగా చెప్పుకోవడం అని అంత బాగుండదు. ఈ రోజుకి ఒక పిక్చర్ ఒప్పుకున్నారంటే అది పూర్తయ్యేదాకా నిర్మాతలు నిద్రపోయింది. డబ్బు ఇచ్చారా లేదా, క్యాష్ ఇచ్చారా లేదా, డబ్బింగ్ ఉంది, డబ్బింగ్ ఫినిష్ చేసుకోండి, సినిమా ఫినిష్ చేసుకోండి అని చెప్పే అంత గొప్ప మనసు అయింది. అదొకటే కాదు, ఎవరైనా కష్టపడుతున్నారంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, ప్రతి వాళ్ళని విసుక్కోకుండా చాలా ఓపికగా అందరికీ హెల్ప్ చేస్తారు. ఆ గుణం నాకు చాలా నచ్చింది. ఆ గుణమే నాకు కూడా వచ్చింది ఆయన తర్వాత. కాబట్టి ఇవాళ నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కృష్ణ గారిని ఎవరన్నా ప్రేమించవాలండి, నేనే ప్రేమిస్తాను. థ్యాంక్ యూ మీ అందరూ చెప్తూ థ్యాంక్ యూ. కెరీర్ ప్రారంభమైంది. మొదటిసారితో ఎక్కువగా దాంతోనే సాధ్యం వచ్చింది. తర్వాత ఒక బాధ వచ్చి అగ్ని పరీక్ష తర్వాత మళ్ళీ రైలు వచ్చింది. ఆ అగ్ని పరీక్ష సినిమా చూసి ఝాన్సీ లక్ష్మి గారు
నాకు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరానికి రిప్లై ఇచ్చినప్పటి నుంచి ఆవిడ నా ఫ్యాన్ అవటమే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా నా ఫ్యాన్స్ అయ్యారు. ఆవిడ నేను ఎప్పుడు చూడలేదు, ఇవాళ చూస్తున్నాను. వాళ్ళ పిల్లలిద్దరూ నాకు మామూలుగా నెలకు ఒకసారైనా కనిపిస్తే నాకు నా పట్ల వాళ్ళకున్న అభిమానాన్ని చూపెట్టేవాళ్ళు. ఈ పుస్తకం 75 సంవత్సరాల నా లైఫ్ కి సంబంధించినంత ఆ పుస్తకంలో వివరంగా రాశారు. ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన మీకు థ్యాంక్స్. తర్వాత అగ్నిపరీక్ష తర్వాత మరొకసారి నాకు గ్యాప్ వచ్చింది. పిక్చర్స్ ఫెయిల్ అయ్యి, పిక్చర్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా నా అభిమానులు ఎప్పుడు నా వెనుకే ఉంటారు. తర్వాత అక్కడి సంసారంతో కెరీర్ స్టార్ట్ అయినాక 10 సంవత్సరం మామూలుగా రైతు బిడ్డ క్యారెక్టర్ ఇస్తాను, గ్లామర్ క్యారెక్టర్ కాదు. కృష్ణారెడ్డి గారు మా దగ్గరకు వచ్చి నంబరాన్ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తాను, మిమ్మల్ని మీ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో నేను అలా చూసేటట్టుగా సినిమా తీస్తాను అని ప్రామిస్ చేసి ఆ సినిమా మొదలెట్టారు. ఆ సినిమాలో చాలా గెటప్ తీసి ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆ సినిమా చూసి వినోద ప్యాకేజ్ లో 140 days ఆడింది ఆ సినిమా. మళ్ళీ పాలు నుంచి 18 సంవత్సరాలు ఒక చిన్న మెట్ అయితే స్టార్ట్ మళ్ళీ ఫుల్గా నెంబర్ 1 వచ్చింది. ఆ సినిమా నాతో తీసినందుకు కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ బుక్ ప్రింట్ చేసి మీ అందరికీ సంతోషాన్ని కలిగించిన శాంతి లక్ష్మి గారికి, వారి పిల్లలకి అందరికీ థ్యాంక్స్ చెప్తూ అనగానే కృష్ణారెడ్డి గారికి ఫోన్లో చెప్పగానే నేను ఆయన ఫ్యాన్ అండి, ఎప్పుడో చెప్పండి, టైం చెప్పండి, చాలు వచ్చేస్తాను అన్నారు. అలాగే అచ్చిరెడ్డి గారు కూడా ఒకే ఒకసారి ఇలా ఫోన్ చేయగానే వచ్చాను. కృష్ణ గారి మీద వారిద్దరికి ఎంత అభిమానం అనేది తెలుస్తుంది. ఇలా అమెరికా నుంచి శ్రీనాథ్ గారు ఈ ఫంక్షన్ కోసమే ఇక్కడ ఉన్నారు. ఇలా అందరూ కూడా మన అభిమానులు ప్రతిరోజు ఒక పుస్తకం ఉంటే ప్రతిరోజు ఒక పండుగ చేసుకుందాం అన్నంత ఆనందంగా ఉన్నారు. ఈ పుస్తకం చాలా బాగా వేశారు. వినాయకరావు గారి బుక్, ఈ బుక్, ఇంకా చాలా బుక్లు వస్తాయి. నేను కూడా ఒక బుక్ రాయిపోతాను, అది కూడా వస్తుంది.